సో, వాళ్ళ రిలేటివ్స్ కొంచెం ఎక్స్‌పైర్ అయ్యారనమాట. సో, ఇంకా పెళ్లి దగ్గరకొచ్చేసింది. 2 డేస్‌లోనే కదా అని చెప్పి ఇంకా పంతులు గారైతే మ్యారేజ్ అనేది ఇంకా తిరుపతిలో వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని, అమ్మాయి కుటుంబాన్ని కలిపి వెళ్లి మ్యారేజ్ చేసుకొనొచ్చేయమని చెప్పారు. సో, ఇంక అందుకని సడెన్‌గా ఇంకా తిరుపతి వెళ్లి మ్యారేజ్ చేసుకొని వచ్చేస్తారు. సో, ఫంక్షన్ అనేది ఎప్పుడు పెడతారనేది మళ్ళీ చెప్తారు. హాయ్ శ్రీను బ్రో అంటున్నారు హిమ సిస్టర్. హాయ్ అక్క. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మ రమేష్. హిమ హాయ్ అంటున్నారు శ్రీనన్నయ్య. 11th లైక్ అక్క. థ్యాంక్ యూ మా. హాయ్ టు ఎవ్రీవన్ అంటున్నారు హిమ సిస్టర్. ఓకే. ఓకే. అక్క బాయ్. మై లంచ్ టైమ్ అక్క. ఓకే. ఓకే అమ్మా తిను. హాయ్ మా శ్యామల. గుడ్ ఆఫ్టర్‌నూన్. భోంచేసావా? సైలెంట్‌గా ఉండలేకపోతున్నావా? చుప్ చుప్. నిద్రపోతుంటే విధులొస్తుందా? నీకు అన్నీ వస్తాయి బావా. అదేంటి దీనికి ఆన్సర్లు రావట్లేదు? కొండయ్య గారు హాయ్ అండి. ఆవు నెయ్యి ఆరోగ్యం, గేదె నెయ్యి అనారోగ్యం. సైలెంట్‌గా ఉండు. నిన్నే. అన్నయ్య. గమ్మునుండవాయ్. అన్నయ్య చూడు ఇదిగో. గమ్మునుండవోయ్ అంట. హాయ్ అక్క. శ్రవణ్ కుమార్ భోంచేశారా అక్క? హాయ్ అమ్మా శ్రవణ్ కుమార్. నేను భోంచేశాను. నువ్వు చేసావమ్మా? హాయ్ హలో గుడ్ ఆఫ్టర్‌నూన్ రూపా. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్. భోంచేశారా మీరు? హాయ్ అక్క. హాయ్ అమ్మ పావని. హలో తిన్నావా అక్క? నేను తిన్నానమ్మా శైలు. నువ్వు తిన్నావా? 9th లైక్ డన్. థ్యాంక్ యూ. హాయ్ ఆశా సిస్టర్. గుడ్ ఆఫ్టర్‌నూన్. భోంచేశారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? నారాయణ గారు హాయ్ అండి. ఇంట్లో విజిల్ వేసే నాట్ గుడ్ హ్యాబిట్ మా. చెప్తున్నాను అదే. ఇగో చూడు ఇంట్లో విజిల్ వేస్తే మంచి హ్యాబిట్ కాదంట. ఎవరమ్మా వారు? ఈశ్వర్ అన్నయ్య. నమస్తే మేడం. నమస్తే అండి ఆది గారు. బాగున్నారా మేడం? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? హాయ్ మంజు సిస్టర్. నేను తిన్నాను సిస్టర్. మీరు తిన్నారా? ఓకే అక్క బాయ్. లైవ్ పెట్టాక. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఎక్స్‌యూవర్ గారు హలో అండి. లైక్ డన్. థ్యాంక్ యూ సిస్టర్. క్రియేషన్స్ ఎస్ఎంకే క్రియేషన్ గారు హాయ్. జగన్నాథ్ రెడ్డి గారు హాయ్ అండి. నాగరాజ్ గారు హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. కేవీఆర్ గారు గుడ్ ఆఫ్టర్‌నూన్. హాయ్ నిర్మలక్క. గుడ్ ఆఫ్టర్‌నూన్. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. నేను ఉన్నా నువ్వు కూడా ఉండు కుక్కర్ అంట. ఉన్నారు. వేరే ఫ్రమ్ సంగారెడ్డిగూడెం అండి. వేణు గారు హాయ్. భోజనం చేశారా? నేను చేశానండి. మీరు చేశారా? గోగో గారు హాయ్ అండి. తిన్నావా చందు? తినేసానక్క. హాయ్ అక్క. హాయ్ మా పార్వతి. హాయ్ పారు అంటున్నారు నిర్మలా సిస్టర్. 20th లైక్ డన్. థ్యాంక్ యూ మా. సో లైవ్ చేస్తున్నాను. అందరూ లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళని ఉంటే సపోర్ట్ చేయండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ ఆప్షన్ వస్తుంది. లైక్ ఇచ్చేసేయండి. సో ఆ క్వశ్చన్లు వెళ్ళిపోయినాయి కానీ అది రిపీటెడ్ చేయడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ అన్నారు. అవునండి. హాయ్ నిర్మలక్క అంటున్నారు పార్వతీ సిస్టర్. కావాలంటే బస్ స్టాప్లో వెయ్యి బావా ఇలా సరదాగా వేస్తారమ్మా. అసలు వెయ్యరు అలాగా ఇప్పుడే. అక్క లైక్ డన్. అమ్మా అలాగే. హాయ్ మా టిల్లు. గుడ్ ఆఫ్టర్నూన్. భోంచేసావా? అష్ట కష్టాలు అంటే ఏమిటో తెలుసా? చాలామంది ఏదైనా పని పూర్తి చేసే సందర్భంలో అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది అంటారు. నిజానికి అష్ట కష్టాలంటే ఇవే. 1 దాస్యం, 2 దారిద్ర్యం, 3 జీవిత భాగస్వామ్యం లేకపోవడం. సో 4 ఒకరికి ఒకరి వద్ద చెయ్యి చాచి అడిగే దుస్థితి, అడిగి లేదనిపించుకోవటం, అప్పుడప్పుడు ఇతరుల సహాయం ఏమాత్రం లేకుండా తన కృషి మీదనే ఆధారపడాల్సి రావడం. సో ఒంటరి జీవనయానం నచ్చలేదు.